హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు AKSIS కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 26th జూన్ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇదివరకు ఈ యొక్క కరెంట్ అఫైర్స్ మీరు ఎవరైనా మిస్ అయినట్టయితే కనుక మీకు సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది, డైలీ కరెంట్ అఫైర్స్ బై సంతోష్ రావు సార్ అని చెప్పేసి మీరు అందులో చెక్ చేసుకోవచ్చు. అలానే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇవ్వడం జరుగుతుంది, ఈ పర్టికులర్ వీడియోకి సంబంధించినటువంటి PDF అనేది. ఓకే, దాని నుంచి మీరు ఆ కోర్సులో లాగిన్ అయిపోయి మీరు ఆ PDF చెక్ చేయొచ్చు. ఇది ఒకటే కాదు, ఎవ్రీడే డే టు డే PDFs అనేది కూడా అందులో అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ మనం ఈరోజు డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్స్ ఎన్ని టాపిక్స్ అంటే 9 టాపిక్స్. ఇందులో ఫస్ట్, కేరళ అసెంబ్లీ సీక్స్ రీనేమింగ్ ద స్టేట్ టు కేరళం. కేరళ వాళ్ళు ఈ యొక్క కేరళం అని నేమ్ చేంజ్ చేద్దాం అనుకున్నారు. ఇది మనకి కరెంట్ పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, కరెంట్ పాలిటీ. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్ లాంచ్ ఇన్ జార్ఖండ్లో కోల్ గ్యాసిఫికేషన్ మనకి ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండ్ SNT పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. దాని తర్వాత శ్రీనగర్ డిజిగ్నేటెడ్ వరల్డ్ క్రాఫ్ట్ సిటీ బై వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్. వీళ్ళు శ్రీనగర్కి ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఆర్ట్ అండ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. నెక్స్ట్, లేక్ నాట్రోన్. ఇది మనకి కంప్లీట్గా యొక్క ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఇక్కడికి రావాల్సినటువంటి ఫ్లెమింగో బర్డ్స్ అనేవి రావట్లేదు. దాంతోపాటు ఈ లేక్ చాలా రెడ్డిష్ కలర్ ఉంటుంది అనమాట. ఎందుకు రెడ్డిష్ కలర్ ఉంటుంది? అలానే ఈ లేక్ అనేది ఒక ఇంటర్నేషనల్ బౌండరీలో ఉంటుంది, రెండు దేశాల మధ్యలో. ఏ ఇంటర్నేషనల్ బౌండరీ అనేది కూడా మనం చెక్ చేద్దాం. దాని తర్వాత సెంట్రల్ సివిల్ సర్వీస్ రూల్స్. ఇది మనకి నేషనల్ లెవెల్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. నిన్న రీసెంట్గా గవర్నమెంట్ ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఉన్నటువంటి మెటర్నిటీ లీవ్ ఉంటుంది కదా, ఆ మెటర్నిటీ లీవ్ సరగేట్ మదర్ వాళ్ళకు కూడా అప్లై చేస్తూ తీసుకొచ్చారు రూల్స్. మరి మెటర్నిటీ లీవ్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో DPSPలో ఏ ఆర్టికల్కి సంబంధించింది? ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, ఏ ఆర్టికల్ అనేది. దాని తర్వాత 64th ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ కౌన్సిల్. ఇది మనకి ఇంపార్టెంట్. మీటింగ్స్ అండ్ సమ్మిట్స్. ఓకే, మీటింగ్స్ అండ్ సమ్మిట్స్. ఇక్కడ మనకి వరల్డ్లో ఇండియా పొజిషన్ అనేది షుగర్ ప్రొడక్షన్లో కానీ, షుగర్ కేన్ ప్రొడక్షన్లో కానీ, అలానే ఇథనాల్ ప్రొడక్షన్లో కానీ, ఇండియాలో ఏ స్టేట్ ముందుంది షుగర్ ప్రొడక్షన్లో, ఇట్లాంటివన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత జావెలిన్ యాంటీ ట్యాంక్ మిసైల్. ఇది మనకి డిఫెన్స్. ఇండియా అండ్ US మనం కంబైన్డ్గా తయారు చేద్దాం అనుకుంటున్నాం ఈ మిసైల్. మరి ఇది ఏంటి, అసలు ఇది ఏం చేస్తుంది అని చెప్పేసి. దాని తర్వాత ఫిలిపైన్స్కి మనం బ్రహ్మోస్ మిసైల్ ఎక్స్పోర్ట్ చేసినాం కదా, ఇది మనకి డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వీళ్ళు మనకి దీనివల్ల మాకు చాలా ప్రయోజనం చేకూరుతుంది అని ఫిలిపైన్స్ అన్నారు. ఇది మనకి మ్యాప్ పాయింటింగ్ ఆల్సో టుడే. ఈరోజు మనకి మ్యాప్ పాయింటింగ్ సంబంధించింది కూడా. అండ్ లాస్ట్ వన్, ఎనిమీ ఏజెంట్ ఆర్డినెన్స్. ఇది మనకి JNKకి సంబంధించింది. JNK DGP ఏమన్నారంటే, అక్కడ ఎవరైతే కనుక తీవ్రవాదులకు సహాయపడతారో వాళ్ళని మేము యొక్క ఎనిమీ ఏజెంట్ ఆర్డినెన్స్ ప్రకారం అరెస్ట్ చేస్తామన్నారు. ఇక్కడ ఆర్డినెన్స్ అంటే చట్టం అన్నట్టే, కాకపోతే ఇది మనకి స్వతంత్రం రాకముందు ఈ ఆర్డినెన్స్ వచ్చింది కాబట్టి దీన్ని మనం ఆర్డినెన్స్ అనే పేరుతోనే పిలుస్తున్నాం అంతే. ఈ యొక్క 9 టాపిక్స్ మనం డిస్కస్ చేస్తాం. అండ్ వీడియో ఎండింగ్లో యాజ్ యూజువల్గా ఒక 5 MCQs కూడా మనం డిస్కస్ చేస్తాం అనమాట. సరే, ఫస్ట్ టాపిక్ నెంబర్ 1, కేరళ రాష్ట్రాన్ని కేరళం అని పేరు మార్చాలని చెప్పేసి కేరళ అసెంబ్లీ ప్రతిపాదించింది, తీర్మానం చేసింది. మార్చాల్సింది మాత్రం పార్లమెంటే, ఆర్టికల్ 3 ప్రకారం. కాకపోతే ఈ యొక్క తీర్మానాన్ని ప్రతిపాదించవచ్చు, పార్లమెంట్ అయినా ప్రతిపాదించవచ్చు, దాంతోపాటు రాష్ట్రమైనా ప్రతిపాదించవచ్చు. ఈ మొత్తం ప్రక్రియ ఆర్టికల్ 3 ప్రకారం జరుగుతుంది. దీనికి కావాల్సిన మెజారిటీ మనకి సింపుల్ మెజారిటీ ఉంటే సరిపోతుంది. అలానే రీసెంట్గా మనం కేరళ మైగ్రేషన్ రిపోర్ట్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఒకసారి ఇవన్నీ కూడా క్విక్ రివిజన్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ మనం కేరళకు ఉన్నటువంటి బార్డర్ చూసినట్టయితే కనుక, కేరళకు మనకి కర్ణాటక బార్డర్ ఉంది, దాంతోపాటు తమిళనాడు, 2 రాష్ట్రాలు మాత్రమే బార్డర్ ఉన్నాయి. అండ్ కేరళకి వెస్ట్ సైడ్ మనకి అరేబియన్ సీ ఉంది. అలానే మీకు లక్షద్వీప్ అనేది కేరళ యొక్క అడ్మినిస్ట్రేషన్ అంటే లైక్ కేరళ జ్యుడిషియరీ పరిధిలోకి వస్తుంది. ఓకేనా, కేరళ జ్యుడిషియరీ ఎర్నాకుళం పరిధిలోకి వస్తుంది లక్షద్వీప్. సరే, కేరళ అసెంబ్లీ రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది, ఒక తీర్మానాన్ని పాస్ చేయడం జరిగింది. ఏమని? కేరళ యొక్క నేమ్ చేంజ్ చేయమని. కేరళ యొక్క నేమ్ ఏమని చేంజ్ చేయమని చెప్పేసి ఈ యొక్క కేరళం అని చేంజ్ చేయమని చెప్పేసి రిజల్యూషన్ పాస్ చేశారు. దీనికి కావాల్సినటువంటి ప్రొసీజర్ మనకి రీనేమింగ్, ఇవన్నీ కూడా మనకి ఈ ప్రొసీజర్ ఎక్కడ స్టార్ట్ అవ్వచ్చు? పార్లమెంట్లోనైనా స్టార్ట్ అవ్వచ్చు, స్టేట్లోనైనా స్టార్ట్ అవ్వచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది స్టేట్లో కూడా స్టార్ట్ అవ్వచ్చు. ఏ ఆర్టికల్ ప్రకారం మనకి? ఇది ఆర్టికల్ 3 ప్రకారం. ఆర్టికల్ 3 ప్రకారం మనకి స్టేట్ నేమ్ చేంజ్ చేయొచ్చు, స్టేట్ ఫార్మేషన్, స్టేట్ బౌండరీస్, ఓకే, పెంచడం కానీ తగ్గించడం కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఆర్టికల్ 3 ప్రకారం చేయొచ్చు అనమాట. నెక్స్ట్, ఈ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటే ఎవరి రికమెండేషన్ కావాలి? ప్రెసిడెంట్ రికమెండేషన్ కావాలి. ప్రెసిడెంట్ ఈ బిల్లుని రికమెండ్ చేసిన తర్వాత అప్పుడు పార్లమెంట్ నుంచి ప్రెసిడెంట్ ఈ బిల్లును రిఫర్ చేసిన తర్వాత పార్లమెంట్కి, దెన్ పార్లమెంట్ నుంచి రాష్ట్రానికి వెళ్తుంది. ఆ రాష్ట్రం వాళ్ళ యొక్క ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఒపీనియన్ మాత్రమే రాష్ట్రంలో బిల్ అనేది ఓటింగ్కి సబ్జెక్ట్ అవ్వదన్నమాట. వన్స్ ఆ యొక్క రాష్ట్రం ఒపీనియన్ ఇచ్చిన తర్వాత పార్లమెంట్లోని 2 సభలు కూడా ఈ బిల్లుని సింపుల్ మెజారిటీతో పాస్ చేసినట్టయితే కనుక బిల్ పాస్ అవుతుంది. ఒకసారి బిల్ పాస్ అయిందంటే అప్పుడు ఆ రాష్ట్రం యొక్క పేరు అనేది ఫస్ట్ షెడ్యూల్లో ఉన్నటువంటి కేరళ కానీ,
పేరు కానీ ఫోర్త్ షెడ్యూల్ అనేది మనకు దేనికి సంబంధించింది ఆన్సర్ చేయండి. ఫోర్త్ షెడ్యూల్ అనేది మన దేనికి సంబంధించింది. ఫస్ట్ షెడ్యూల్లో కానీ ఫోర్త్ షెడ్యూల్లో కానీ వాటి యొక్క పేర్లు అనేది మారుతుంది అనమాట. ఇక్కడ మీరు వాల్యూ ఎడిషన్ స్పెషల్గా మీకోసం ఇంక్లూడ్ చేసిన పాయింట్ ఏంటంటే ఇక్కడ అశోకుడు ఫస్ట్ టైం ఈ యొక్క 257 BC ఆ ప్రాంతంలో తనను కేరళ పుత్రగా తనను తాను యొక్క డిస్క్రైబ్ చేసుకోవడం జరిగింది. ఇది మనకి ఫస్ట్ టైం కేరళ అన్నటువంటి నేమ్ రావడం. ఇది మనకి టాపిక్ నెంబర్ 1. కేరళ అసెంబ్లీ సీక్స్ రీనేమింగ్ ద స్టేట్ టు కేరళం. నేషనల్ లెవెల్ కరెంట్ అఫైర్స్ ఆర్ పాలిటీ అప్డేట్స్. అలానే రీసెంట్గా మనం కేరళకు సంబంధించినటువంటి కేరళ మైగ్రేషన్ సర్వే దాన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది లైక్ లాస్ట్ వీక్ వీడియోలో. మళ్ళీ ఒకసారి క్విక్ రివిజన్ కోసం చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇంక్లూడ్ చేశాను మీకు. కేరళ మైగ్రేషన్ సర్వే దీన్ని పబ్లికేషన్ రిలీజ్ చేసింది ఎవరు? ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళతో కలిసి గులాటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫినాన్స్ అండ్ టాక్సేషన్ వీళ్ళు యొక్క కేరళ మైగ్రేషన్ రిపోర్ట్ని లేదా సర్వేని రిలీజ్ చేశారనమాట. ఇది 6th సర్వే. ఇది మనకి ఎవ్రీ 5 years ఒకసారి ఈ సర్వే జరుగుతుంటుంది. ఈ సర్వే స్టార్ట్ అయింది మనకి 1998. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 2, కోల్ గ్యాసిఫికేషన్ ప్రాసెస్. అసలు ఏంది, మనం దీన్ని ఏం నేర్చుకోవాలి? నార్మల్గా కొన్ని సందర్భాల్లో మైన్స్ నుంచి కోల్ బయటకు తీసి దాన్ని యూజ్ చేయడం అనేది కొన్ని సందర్భాల్లో కష్టమవుతుంది. అప్పుడు అక్కడనే మైన్ని మండించడం అనుకోండి, ఆ కోల్ని అక్కడనే మండించడం అనుకోండి, దాన్ని మనం కోల్ గ్యాసిఫికేషన్ అంటాం. అంటే నథింగ్ బట్ ఏమవుతుంది, కోల్ని మనము అక్కడనే ఈ యొక్క మైన్ నుంచి రిమూవ్ చేయకుండా, అంటే ఈ యొక్క కోల్ని మైన్ నుంచి రిమూవ్ చేయకుండా, బొగ్గుగల నుంచి తవ్వకుండా మనం అక్కడనే వాటిని గ్యాస్ లాగా కన్వర్ట్ చేస్తాం అనమాట. దీన్ని మనం కోల్ గ్యాసిఫికేషన్ అంటాం. దానివల్ల ఏమవుతుంది, ఆ కోల్ నుంచి వాల్యుబుల్ ప్రొడక్ట్స్ వస్తాయి. ఏమొస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి మీథేన్ కానీ దాంతోపాటు మనకి కార్బన్ మోనాక్సైడ్ కానీ, దాంతోపాటు ఇక్కడ మీకు చూసినట్టయితే కనుక సింథసిస్ గ్యాస్ అనేవి మనకి ప్రొడక్షన్ అవుతుంది అనమాట. సింథసిస్ గ్యాస్ అంటే మనకి ఏంటి, పార్షల్లీ మనం ఎప్పుడైతే కనుక కోల్ని పార్షల్గా ఆక్సిడేషన్ చేస్తామో దేని ద్వారా, మన ఎయిర్ ద్వారా కానీ ఇలాంటి ద్వారా కంట్రోల్, అంటే ఒక కంట్రోల్ కండిషన్లో అప్పుడు మనకి ఏమవుతుంది, ఒక లిక్విడ్ ఫ్యూయల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని మనం సిన్ గ్యాస్ అంటాం. సిన్ గ్యాస్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనం కోల్ని పార్షల్గా కంట్రోల్ కండిషన్లో మండించినప్పుడు సిన్ గ్యాస్ ప్రొడక్షన్ అవుతుంది. ఈ సిన్ గ్యాస్ని మనం దేనికి యూజ్ చేయొచ్చు, ఈ యొక్క పవర్ జనరేషన్కి యూజ్ చేయొచ్చు. అలానే మనకి మిథనాల్ ప్రొడక్షన్లో యూజ్ చేయొచ్చు. దాంతోపాటు సిన్ గ్యాస్లో మనకి ఏమేమి మిక్చర్ ఉంటుందని కూడా రేపు ఎగ్జామ్లో అడగొచ్చు. సిన్ గ్యాస్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్, దాంతోపాటు హైడ్రోజన్. ఇది మనకి ఇంకా లైక్ మీథేన్ లాంటి గ్యాసెస్ని కూడా ప్రొడక్షన్ చేయడానికి యూజ్ అవుతుంది. సరే, కోల్ని మనం బయటకు తీయకుండా మండించడం ద్వారా ఇట్లాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటున్నాం కదా. మరి దీని ఫస్ట్ మనకి పైలట్ బేసిస్ అంటే ప్రయోగాత్మకంగా ఎక్కడ స్టార్ట్ చేయబోతున్నారు అంటే మనకి యొక్క జార్ఖండ్లో స్టార్ట్ చేయబోతున్నారు అనమాట. ఎక్కడ మనకి జార్ఖండ్ ఏ మైన్స్లో అడగొచ్చు మనకి రేపు ఎగ్జామ్లో. కాస్టా కోల్ బ్లాక్, ఇది ఎక్కడ మనకి కాస్తా కోల్ బ్లాక్. ఎవరు దీన్ని చేయబోతున్నారు ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేసింది ఎవరు? ఈస్టర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్. ఎవరండి? ఈస్టర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ అనేది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది? కోల్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఓకేనా. కోల్ ఇండియా అనేది మనకు ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, ప్రభుత్వ రంగ సంస్థ అనేది మనకి ఆర్టికల్ 12 పరిధిలోకి వస్తుందా రాదా? ఆన్సర్ చేయండి. ఆర్టికల్ 12 పరిధిలోకి వస్తుందా రాదా? ఆన్సర్ చేయండి. నెక్స్ట్, మరి యొక్క ఏదైతే ఉందో ఈ గ్యాసెస్ దీని తర్వాత మనం వివిధ విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు న్యాచురల్ గ్యాస్ ప్రొడక్షన్లో కానీ, లేదా పెస్టిసైడ్ ప్రొడక్షన్లో కానీ, ఫెర్టిలైజర్స్ ప్రొడక్షన్లో కానీ, లేదా ఎక్స్ప్లోజివ్స్ తయారీలో కానీ, ఇట్లాంటి వాటిలన్నింటిలో కూడా ఇలా కోల్ని గ్యాస్ లాగా చేసిన తర్వాత ఆ గ్యాస్ని మనం యూజ్ చేయొచ్చు. మరి యొక్క కోల్ గ్యాసిఫికేషన్ కోసం అని చెప్పేసి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పాలసీస్ ఏవైనా ఉన్నాయంటే కనుక మన ఇండియా అనేది సుమారుగా 2030 కల్లా మనం 100 మిలియన్ టన్స్ కోల్ గ్యాసిఫికేషన్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఇప్పుడు మనకి కోల్ మైనింగ్లో 100% FDI అనేది అలౌ చేస్తున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. కోల్ మైనింగ్లో 100% FDI మనం అలౌ చేస్తున్నాం. సరే, ఈ కోల్ మైనింగ్ చేసి ఈ యొక్క కోల్ గ్యాసిఫికేషన్ చేసింది ఎవరని చెప్పాను నేను మీకు? ఈస్టర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ అనేది ఎవరి బ్రాంచ్ అని చెప్పాను? కోల్ ఇండియా వాళ్ళ యొక్క బ్రాంచ్. జనరల్గా వీళ్ళు ఎక్కువగా వెస్ట్ బెంగాల్ వీళ్ళ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి, దాంతోపాటు జార్ఖండ్లో వీళ్ళ యొక్క యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. వెస్ట్ బెంగాల్లో చూసినట్టయితే కనుక రాణిగంజ్ కోల్ఫీల్డ్లో, జార్ఖండ్లో చూసినట్టయితే కనుక మీకు సర్జూరి కోల్ఫీల్డ్లో, దాంతోపాటు రాజ్మాల్ కోల్ఫీల్డ్ ఇక్కడ వీళ్ళ యొక్క యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. మరి ఒక ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ వీళ్ళ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది మనకి? హెడ్ క్వార్టర్ శాంక్టోరియా వెస్ట్ బెంగాల్లో ఉంది. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సమీరన్ దత్తా యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు, CMDగా. ఓకేనా. సరే, టాపిక్ ఏంది మనకి? రివిజన్ చేద్దాం. ఇండియాలో ఫస్ట్ కోల్ గ్యాసిఫికేషన్ అనేది పైలట్ బేసిస్ పైన ఎక్కడ స్టార్ట్ చేశారు? జార్ఖండ్లో స్టార్ట్ చేసింది ఎవరు? ఈస్టర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్.
ఓకే, ఇన్ సిటు అంటే అక్కడనే అనమాట, అదే ప్లేస్లో దాన్ని చేస్తే మనం ఇన్ సిటు అంటారు అనమాట. ఎక్కడ మనకి ఏ కోల్ బ్లాక్, కాస్టా కోల్ బ్లాక్. దీని కోల్ గ్యాసిఫికేషన్ అంటే ఏంటి, కోల్ని మనం బయటకు తీయకుండా అక్కడనే మనం కన్వర్ట్ చేస్తాం. దాని ద్వారా వచ్చేటటువంటి వాల్యుబుల్ గ్యాసెస్ మనకి ఫర్టిలైజర్స్లో కానీ అండ్ మనకి ఎక్స్ప్లోజివ్ ఇండస్ట్రీలో కానీ దాంతోపాటు మనకి న్యాచురల్ గ్యాస్ ప్రొడక్షన్లో యూజ్ అవుతుంది. ఈ ఎంటైర్ ప్రొడక్షన్లో మనకి ప్రొడక్షన్ అయ్యే ఇంకో గ్యాస్ ఏంటంటే సిన్ గ్యాస్. సిన్ గ్యాస్ అంటే కోల్ని కంట్రోల్ కండిషన్లో మండించినప్పుడు ప్రొడక్షన్ అయ్యేది సిన్ గ్యాస్. సిన్ గ్యాస్ ఇస్ అ మిక్చర్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ అండ్ హైడ్రోజన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, కార్బన్ మోనాక్సైడ్ అండ్ హైడ్రోజన్. కోల్లో మనకు ఉన్నటువంటి ఎఫ్డిఐ లిమిట్ ఎంత, 100%. మనం 2030 కల్లా ఎంత కోల్ మనం గ్యాసిఫికేషన్ సాధించాలనుకుంటున్నాం, 100 మిలియన్ టన్స్ ఆఫ్ ద కోల్ గ్యాసిఫికేషన్ మనం సాధించాలనుకుంటున్నాం. అలానే ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్, ఇది ఎక్కువగా ఎక్కడ ఉంటుంది వీళ్ళ యాక్టివిటీ, అలానే వీళ్ళ యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అని చెప్పేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఈ యొక్క శ్రీనగర్ ఏదైతే ఉందో, శ్రీనగర్కి వరల్డ్ క్రాఫ్ట్ సిటీ అనే గుర్తింపు వచ్చింది. ఈ యొక్క గుర్తింపు ఇచ్చింది ఎవరు, వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్, WCC, వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ వాళ్ళు గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ ఎప్పుడు స్థాపించబడింది, దీన్ని ఎస్టాబ్లిష్ వెనకాల ఒక ఇండియన్ కూడా ఉన్నారు, తను ఎవరు డిస్కస్ చేయాలి. అలానే ఇట్లాంటి గుర్తింపు మన భారతదేశంలో ఇదివరకు ఏ సిటీస్కి వచ్చింది, వరల్డ్ క్రాఫ్ట్ సిటీస్. రీసెంట్గానే మనం ఈ యొక్క కోజికోడ్ నిన్న వీడియోలో మనం యునెస్కో వాళ్ళది డిస్కస్ చేసాం కదా. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ వాళ్ళు ఈ యొక్క కోజికోడ్కి లిటరేచర్లో అవార్డు ఇచ్చారు కదా, అది యునెస్కో, ఇప్పుడు వీళ్ళు వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్. ఇవి రెండు కూడా మళ్ళీ ఒకసారి మనం రివిజన్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇది కొత్త చదువుతున్నాం. కోజికోడ్ది నిన్న మనం డిస్కస్ చేద్దాం, అది కూడా క్విక్గా రివిజన్ చేస్తే అయిపోతుంది. శ్రీనగర్ ఇండియాలో ఉన్నటువంటి 4వ సిటీ క్రాఫ్ట్ సిటీగా గుర్తింపబడింది, వరల్డ్ క్రాఫ్ట్ సిటీగా గుర్తింపబడింది. క్రాఫ్ట్ అంటే మనకి ఈ యొక్క చేతి వృత్తి లేదా ఏదైనా యొక్క స్కిల్ వృత్తి ఉంటుంది కదా, దాన్ని మనం క్రాఫ్ట్ అంటారు అనమాట. గుర్తించింది ఎవరు, వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్. వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ అనేది మనకి ఎందులో భాగంగా అంటే మనకి యునెస్కో క్రియేటివ్ సిటీ నెట్వర్క్ నిన్న మనం డిస్కస్ చేసాం కదా. యాక్చువల్లీ మీకు విషయం గుర్తుపెట్టుకుంటే ఈ యొక్క శ్రీనగర్కి 2 హోదాలు వచ్చినాయి. నిన్న కోజికోడ్కి ఏదైతే హోదా వచ్చిందో అది శ్రీనగర్కి 3 సంవత్సరాల కిందట వచ్చింది. ఆ హోదా ఎవరిచ్చింది, యునెస్కో క్రియేటివ్ సిటీ. ఏ విభాగంలో, క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్. ఈరోజేమో మనకి వరల్డ్ క్రాఫ్ట్ సిటీగా మనకి వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ అంటే వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్తో గుర్తింపు వచ్చింది. దాంతోపాటు యునెస్కో క్రియేటివ్ సిటీ నెట్వర్క్ నుంచి కూడా గుర్తింపు వచ్చింది. ఇది 4వ సిటీ అన్నాం కదా. గతంలో గుర్తింపబడినటువంటి సిటీస్ ఏంది మనకి, జైపూర్, ఓకే, మలప్పురం, దాంతోపాటు మైసూర్ గతంలో గుర్తించబడినటువంటి సిటీస్. మరి వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ WCC వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ని స్థాపించింది ఎప్పుడు, 1964 ఒక NGOగా స్థాపించారు యునెస్కోకు అనుబంధంగా. ఇక్కడ చూస్తే కనుక ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఇండియన్ ఎవరు చూద్దాం, కమలాదేవి చట్టోపాధ్యాయ. వెరీ వెరీ ఇంపార్టెంట్, కమలాదేవి చట్టోపాధ్యాయ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఇది మెయిన్గా దేని ప్రమోట్ చేస్తుంది, ఒక సిటీలో ఉన్నటువంటి క్రాఫ్ట్ని ప్రమోట్ చేస్తుంది అనమాట, అంటే వృత్తిని ప్రమోట్ చేస్తుంది. ఇలానే నిన్న మనకి కోజికోడ్కి యునెస్కో వాళ్ళ యొక్క సిటీ ఆఫ్ లిటరేచర్ అని అవార్డు వచ్చింది. ఎందులో భాగంగా, క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో భాగంగా. ఓకే, శ్రీనగర్కి ఏమో క్రాఫ్ట్ సిటీ, ఇప్పుడు మనం మాట్లాడుతుంది క్రియేటివ్ సిటీ కోజికోడ్. ఓకేనా, మొత్తం ప్రపంచవ్యాప్తంగా 300 సిటీస్కి ఇలాంటి క్రియేటివ్ సిటీస్ అవార్డ్స్ వచ్చినాయి. ఇవి ఎన్ని ఫీల్డ్స్లో ఇస్తారు, 7 ఫీల్డ్స్లో ఈ యొక్క క్రియేటివ్ సిటీ అవార్డు ఇస్తారు. అలానే ఈ యొక్క అవార్డ్స్కి నేమ్ పంపించేది ఎవరని చెప్పాను, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఇండియా నుంచి ఇప్పటివరకు శ్రీనగర్, జైపూర్. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న శ్రీనగర్కి గతంలో ఈ యొక్క క్రియేటివ్ సిటీగా అవార్డు వచ్చిందని చెప్పాను కదా. క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్, ముంబై ఫిల్మ్ కేటగిరీ, చెన్నై, గ్వాలియర్, వారణాసి మ్యూజిక్ కేటగిరీ, హైదరాబాద్ గ్యాస్ట్రానమీ కేటగిరీలో అవార్డ్స్ వచ్చినాయి. ఇది మనకి టాపిక్ నెంబర్ 3. శ్రీనగర్కి వరల్డ్ క్రాఫ్ట్ సిటీ అని చెప్పేసి వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చినటువంటి థింగ్. 4వ సిటీ 3 ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ ఎప్పుడు స్థాపించబడింది, 1964 అంటే మీకు గుర్తుంటే కనుక 1964 జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోయినటువంటి సంవత్సరం. అప్పుడే అదే సంవత్సరంలో మనకి చైనా న్యూక్లియర్ టెస్ట్ కూడా చేసింది. చైనా ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ చేసింది కూడా మనకి 1964లోనే. ఓకేనా, నెక్స్ట్ కోజికోడ్ మనకి యునెస్కో క్రియేటివ్ సిటీ జాబితాలో ఉంది, 2004లో జాయిన్ అయింది. ఇది 7 కేటగిరీస్. ఇండియాలో ఉన్నటువంటి క్రియేటివ్ సిటీస్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 4, లేక్ నెట్రోన్. ఈ యొక్క లేక్ నెట్రోన్ అనేది మనకు న్యూస్లో ఎందుకు ఉందంటే, ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ వల్ల, మారుతున్నటువంటి ఈ యొక్క క్లైమేట్ కండిషన్ వల్ల ఇక్కడికి వస్తున్నటువంటి ఫ్లెమింగో బర్డ్స్ యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గింది అని చెప్తున్నారు. ఫ్లెమింగో బర్డ్స్ యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గింది అంటున్నారు. మరి ఒక లేక్ నెట్రాన్ ఎక్కడుంది చూసినట్టయితే కనుక ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లేక్ నెట్రాన్ అనేది మనకి ఏ 2 దేశాల మధ్యలో ఉంది, కెన్యా, దాంతోపాటు టాంజానియా మధ్యలో ఉంది. ఇది ఇంత రెడిష్గా ఉండడానికి, ఇంత రెడ్ కలర్గా ఉండడానికి రీజన్ ఏంటంటే ఈ లేక్లో ఉన్నటువంటి ఆల్కలైన్ నేచర్.
ఆల్కలైన్ నేచర్ వల్ల రెడిష్ కలర్లో ఉందన్నమాట. కెన్యా టాంజానియా మధ్యలో, వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే, లేక్ నట్రాన్, ఇక్కడికి వస్తున్నటువంటి ఫ్లెమింగో బర్డ్స్ యొక్క సంఖ్య ఏదైతే ఉందో ఆ సంఖ్య అనేది తగ్గింది, స్టడీగా తగ్గుతుంది. ఎందువల్ల? యొక్క ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్, గ్లోబల్ వార్మింగ్ వల్ల. మరి ఒక లేక్ నట్రన్ ఏ రెండు దేశాల మధ్యలో ఉంది? ఈ యొక్క కెన్యా టాంజానియా మధ్యలో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కెన్యా టాంజానియా మధ్యలో ఉంది. ఇది మనకి ఇంకా ఫర్దర్గా మీరు డెప్త్లోకి వెళ్తే కనుక ఇది ఎందులో పార్ట్? గ్రేట్ రిఫ్ట్ వ్యాలీలో పార్ట్ అనమాట. గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ. మీకు డౌట్ రావచ్చు, ఈ గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ ఎక్కడుంది అని చెప్పేసి. జాగ్రత్తగా చూడండి. గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ అనేది ఒక ఈస్ట్ ఆఫ్రికా పరిధిలో ఉంటుంది అనమాట. ఈస్ట్ ఆఫ్రికా పరిధిలో ఉంటుంది గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ అనేది. అంటే ఇది కొన్ని దేశాల గుండా వెళ్తుంది. ఏ కంట్రీస్ నుంచి వెళ్తుంది ఈ యొక్క గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ అనేది? ప్రధానంగా ఎరిత్రియా, ఇక్కడ ఉంది కదా, ఎరిత్రియా, జిబౌటి, ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఆల్ మీకు ఇక్కడ చూస్తే మొజాంబిక్, కెనియా, ఓకే, ఫర్దర్గా కెనియా, టాంజానియా, మొజాంబిక్, అంటే మొత్తం ఇక ఈస్ట్ ఆఫ్రికా గుండా వెళ్తుంది. రీసెంట్గా మనం డిస్కస్ చేస్తాం, ఈస్ట్ ఆఫ్రికా పక్కన ఇక్కడ మనకి సీషెల్స్ ఉంటుంది. సీషెల్స్ దగ్గరికి మన యొక్క ఇండియన్ షిప్ కూడా వెళ్ళింది, ఇండియన్ నేవీ షిప్ ఐఎన్ఎస్. ఓకే, రీసెంట్గా సీషెల్స్కి వెళ్ళినటువంటి ఐఎన్ఎస్ షిప్ ఏంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ ఐఎన్ఎస్ షిప్? మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సరే, లేక్ నట్రోన్ ఎందులో ఉందని చెప్పాను? గ్రేట్ రిఫ్ట్ వ్యాలీలో ఉందని చెప్పాను. లేక్ నట్రోన్ అనేది యాక్చువల్గా ఇది మనకి రామ్సర్ సైట్ కూడా. మన భారతదేశంలో ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయి? హౌ మెనీ రామ్సర్ సైట్స్? ఆన్సర్ చేయండి. లేక్ నట్రన్కి వెళ్తున్నటువంటి నది ఏంటంటే ఎవాసో ఇంగిరో రివర్. ఈ రివర్ అనేది లేక్ నట్రోన్కి వెళ్తుంది. ఇది ఇంత రెడిష్గా ఉండడానికి రీజన్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఆల్కలైన్గా ఉండడం వల్ల ఇది మనకి ఇంతగా రెడిష్గా ఉందని మనం చెప్పొచ్చు. గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ ఎక్కడుందని చెప్పాను మీకు ఇందాక? ఈ యొక్క ఈస్ట్ ఆఫ్రికా పరిధిలో ఉందని చెప్పాను. ఇది మనకి ఈస్ట్ ఆఫ్రికా రిఫ్ట్ సిస్టంలో భాగం. ఇది ఏ దేశాల నుంచి వెళ్తుందో ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది మనకి టాపిక్ నెంబర్ 4, లేక్ నట్రోన్. ఇక్కడికి రావాల్సిన ఫ్లెమింగోస్ తగ్గిపోతున్నాయి. ఎందువల్ల? ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్ వల్ల. ఏ రెండు దేశాల మధ్యలో ఉంది? కెనియా టాంజానియా మధ్యలో ఉంది. ఇది ఎందులో పార్ట్? గ్రేట్ రిఫ్ట్ వ్యాలీలో పార్ట్. ఇది రామ్సర్ సైట్ కూడా. ఇందులోకి వెళ్తున్న రివర్ ఏంది? ఎవాసో ఎంగిరో రివర్. ఆల్కలైన్ నేచర్ వల్ల ఇది రెడిష్ కలర్లో ఉంది. ఇది ఎటువైపు ఉంది? మనకి ఈస్ట్ ఆఫ్రికా వైపు ఉంది గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ అనేది. ఏ కంట్రీ నుంచి ఏ కంట్రీ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎరిత్రియా నుంచి స్టార్ట్ అవుతుంది, మొజాంబిక్ వరకు కూడా వెళ్తుంది. ఓకేనా? నెక్స్ట్, సెంట్రల్ సివిల్ సర్వీస్ లీవ్ అమెండ్మెంట్ రూల్స్ 2024. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి రూల్స్ చేంజ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎస్పెషల్లీ ఉమెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించింది అనమాట. వాళ్ళు ఈ యొక్క 180 days ఆఫ్ మెటర్నిటీ లీవ్ తీసుకోవచ్చు. 180 days ఆఫ్ మెటర్నిటీ లీవ్ తీసుకోవచ్చు. ఇందులో ఉమెన్ సరగేట్ ఉమెన్ అయినా తీసుకోవచ్చు, లేదా సరగేట్ ఉమెన్ అంటే అద్దె గర్భం, సరగసి అంటే ఒక ఉమెన్ తనకు పిల్లలు కావాలని చెప్పేసి ఎవరినైనా హెల్ప్ అడిగితే వాళ్ళని, ఎవరైతే ఆ యొక్క ప్రెగ్నెన్సీని క్యారీ చేస్తారో వాళ్ళని సరగేట్ మదర్ అంటారు. ఇది మనకి సరగేట్ మదర్కి ఉపయోగపడుతుంది ఈ రూల్ అనేది. దాంతోపాటు ఎవరైతే వేరే వాళ్ళకు సరగసి ఇచ్చి వాళ్ళ పిల్లల్ని కనాలనుకుంటున్నారో అంటే ఇంటెండెడ్ మదర్ అంటారు, వాళ్ళకు కూడా ఈ రూల్ అప్లై అవుతుంది అనమాట. 180 days. ఇక్కడ మనం ఆర్టికల్ 309 గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 309 ప్రకారం ఈ యొక్క లెజిస్లేచర్, పార్లమెంట్ కానీ లేదా మనకి అసెంబ్లీ కానీ వీళ్ళు యాక్ట్ చేయొచ్చు. దేని గురించి? ఈ యొక్క పబ్లిక్ సర్వీసెస్, ప్రభుత్వ యొక్క ఉద్యోగుల గురించి చేసేటటువంటి చట్టాల గురించి చెప్పేది మనకి ఆర్టికల్ 309, అంటే మనకి సర్వీస్ రూల్స్ లాంటివి అనమాట. సరే, మెటర్నిటీ లీవ్ని పెంచారు 180 days. బోత్ సరగేట్ మదర్ చెప్పాను కదా, సరగేట్ మదర్, దాంతోపాటు కమిషనింగ్ మదర్ అంటే ఎవరైతే పిల్లల్ని కావాలనుకుంటున్నారో వాళ్ళకి. పెటర్నిటీ లీవ్ 15 days వరకు కూడా ఈ యొక్క ఏ ఫాదర్ అయితే కనుక ఒక వీళ్ళు అంటే ఫాదర్ అండ్ మదర్ ఎవరైతే వేరే వాళ్ళ ద్వారా పిల్లల్ని అంటున్నారో సరగసి ద్వారా, ఆ ఫాదర్ కూడా ఫస్ట్ 6 monthsలో ఒక 15 days వరకు కూడా పెటర్నిటీ లీవ్ తీసుకోవచ్చు. ఓకేనా? మరి సరగసికి సంబంధించి మన భారతదేశంలో సరగసి, అద్దె గర్భం అనేది ఇది ఈ యొక్క కమర్షియల్ బేస్, అంటే ఎవరైనా డబ్బులు తీసుకొని చేసినట్టయితే కనుక క్రైమ్. మరి ఈ సందర్భంలో మన ఇండియాలో సరగసిని కంట్రోల్ చేస్తున్నటువంటి యాక్ట్ ఏంటంటే సరగసి రెగ్యులేషన్ యాక్ట్ 2021. నార్మల్గా సరగసికి ఎలిజిబిలిటీ ఏముంది? ఎలిజిబిలిటీ ఏంటంటే ఆ కపుల్ అంటే ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకున్నటువంటి కపుల్ మాత్రమే సరగసికి ఎలిజిబుల్. వాళ్ళు ఎన్ని ఇయర్స్ మ్యారేజ్ చేసుకుని ఉండాలి? అట్లీస్ట్ వాళ్ళ మ్యారేజ్ అయ్యి 5 years అయినా అయి ఉండాలి. ఉమెన్ ఖచ్చితంగా ఎంత ఏజ్ ఉండాలి? 25 years నుంచి 50 years ఏజ్ ఉండాలి. మెన్ ఎంత ఏజ్ అయి ఉండాలి? మెన్ ఏజ్ మనకి 26 to 55 years ఏజ్ ఉండాలి. దాంతోపాటు వీళ్ళిద్దరికీ కూడా ఒక హెల్దీ చైల్డ్ కానీ లేదా దత్తత తీసుకున్నటువంటి చైల్డ్ కానీ ఉండకూడదు అనమాట. ఒకవేళ మెంటల్లీ రిటైర్డ్ అయి ఉండి అట్లాంటి కండిషన్ ఉంటే ఓకే, బట్ హెల్దీ చైల్డ్ ఉండకూడదు. ఒక చైల్డ్ ఉన్నప్పుడు మళ్ళీ సరగసి కోసం వెళ్ళకూడదు. మరి సరగేట్ మదర్ ఎవరైతే సరగసి ద్వారా ఈ యొక్క హెల్ప్ చేస్తున్నారో వాళ్ళ ఫ్యామిలీకి క్లోజ్ రిలేటివ్ అయి ఉండాలి. ఎందుకంటే
వేరే ఎవరో ఈ యొక్క సరగసిలో పాల్గొంటే అది కమర్షియల్ అవుతుంది ఖచ్చితంగా. సో క్లోజ్ రిలేటివ్ అయి ఉండాలి. దాంతోపాటు ఉమెన్ ఎవరైతే ఉంటారో తను 25 to 30 years మధ్యలో అయి ఉండాలి. తను మ్యారీడ్ అయి ఉండాలి, ఖచ్చితంగా మ్యారీడ్ ఉమెన్ అయి ఉండాలి. దాంతోపాటు వాళ్ళ యొక్క ఓన్ చైల్డ్ ఖచ్చితంగా ఉండాలి. ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ అయిన వాళ్ళు మాత్రమే సరగేట్ మదర్గా పనిచేయవచ్చు. ఓకే, సరగేట్ మదర్గా తన యొక్క హెల్ప్ చేయొచ్చు. మన ఇండియాలో కమర్షియల్ సరగసీ బ్యాన్. ఒకవేళ ఎవరైనా కమర్షియల్ సరగసీకి వెళ్తే కనుక ఇంప్రిజన్మెంట్ అప్ టు హౌ మెనీ ఇయర్స్? అప్ టు 10 years అండ్ ఫైన్ అప్ టు హౌ మెనీ ల్యాక్స్? ఫైన్ అప్ టు 10 lakhs. ఫైన్ అప్ టు 10 lakhs. మరి సరగసీని రెగ్యులేట్ చేస్తున్నటువంటి రెగ్యులేటరీ బాడీస్ ఏంది ఇండియాలో? నేషనల్ లెవెల్లో ఇండియాలో సరగసీని రెగ్యులేట్ చేస్తుంది నేషనల్ సరగసీ బోర్డ్, అండ్ స్టేట్ లెవెల్లో సరగసీని రెగ్యులేట్ చేస్తుంది స్టేట్ సరగసీ బోర్డ్స్. వీళ్ళు రెగ్యులేట్ చేస్తున్నారు అనమాట. ఓకేనా? సరే, మనం సరగసీకి సంబంధించినటువంటి చూద్దాం. ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చినటువంటి లీవ్స్ 180 days పెంచడం జరిగింది సరగసీ మదర్కి. దాంతోపాటు సరగసీ ద్వారా ఎవరైతే పిల్లల్ని కందామనుకుంటున్నారో వాళ్ళకి, ఫాదర్కి అయితే కనుక 15 days లీవ్ తీసుకోవచ్చు. ఈ యొక్క యాక్ట్ అనేది, ఈ యొక్క ఎంప్లాయీస్ సంబంధించినటువంటి యాక్ట్ అనేది ఏ ఆర్టికల్ ద్వారా చేయొచ్చు? ఆర్టికల్ 309 ద్వారా చేయొచ్చు. దాని తర్వాత మనకి సరగసీని కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చిన యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చాం? 2021లో మన అమెండ్మెంట్ తీసుకొచ్చాం. ఇందులో మనకి ఉమెన్ ఏజ్ ఎంత ఉండాలి, మెన్ ఏజ్ ఎంత ఉండాలి, అండ్ మ్యారీడ్ కపుల్ మాత్రమే సరగేట్కి ఎలిజిబుల్. వాళ్ళ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయి ఉండాలి? 5 years ఉండాలి ఖచ్చితంగా అట్లీస్ట్. అండ్ సరగేట్ మదర్, ఓకే, ఎవరైతే తన యొక్క గర్భాన్ని యొక్క అద్దెకి ఇవ్వాలనుకుంటుందో, అంటే చెప్పాలంటే హెల్ప్ చేయాలనుకుంటుందో, తనకు ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి. అండ్ కమర్షియల్ది రాంగ్ ఖచ్చితంగా. ఎవరైనా చేస్తే కనుక పెనాల్టీ 10 years అప్ టు జైల్. దాంతోపాటు 10 lakhs పెనాల్టీ. సరగసీని కంట్రోల్ చేసేది మన ఇండియాలో నేషనల్ లెవెల్లో నేషనల్ సరగసీ బోర్డ్, స్టేట్ లెవెల్లో స్టేట్ సరగసీ బోర్డ్. ఇవి మనం చూడడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ మన టాపిక్ నెంబర్ 6, 64th ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ కౌన్సిల్. ఈ యొక్క షుగర్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ ఈసారి మనం ఢిల్లీలో జరగబోతుంది అనమాట. ఢిల్లీలో జరుగుతుంది. ఓకేనా? ఓకే, 63rd మీటింగ్ లాస్ట్ టైం లండన్లో జరిగింది. అప్పుడే మనకు చైర్మన్షిప్ అప్పచెప్పారు. సో 64th మీటింగ్ ఇండియాలో జరుగుతుంది. ఇండియాలో ఎక్కడ జరుగుతుంది? మనకి భారత్ మండపం, న్యూఢిల్లీలో జరుగుతుంది. సో ఇండియా చైర్మన్గా పనిచేస్తుంది కాబట్టి, సో ఈసారి మన చైర్మన్గా, అంటే ఇండియా తరపున ఎవరు చైర్మన్గా ఉంటారు? మనకి ఎవరైతే కనుక సెక్రటరీ ఉంటారో, గవర్నమెంట్ ఆఫీసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, సంజీవ్ చోప్రా, తను ఇప్పుడు దీనికి చైర్మన్గా వ్యవహరించబోతున్నారు. సరే, మరి ఈ యొక్క ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ కౌన్సిల్, ఈ యొక్క కౌన్సిల్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? లండన్లో ఉంది. కౌన్సిల్ యొక్క హెడ్ క్వార్టర్ లండన్లో ఉంది. మనకి షుగర్ పాయింట్ ఆఫ్ వ్యూలో హయ్యెస్ట్ మన వరల్డ్లో హయ్యెస్ట్ షుగర్ ప్రొడక్షన్ బ్రెజిల్, తర్వాత ఇండియా, దాని తర్వాత యూరోపియన్ యూనియన్, దాని తర్వాత చైనా. అలానే ఇండియా మనకి లార్జెస్ట్ కన్జ్యూమర్ కూడా. ఇథనాల్ ప్రొడక్షన్లో ఇండియా థర్డ్ లార్జెస్ట్. ఏ కంట్రీస్ తర్వాత? ఈ యొక్క యుఎస్ఏ, బ్రెజిల్ తర్వాత. అందుకోసం అప్పట్లో మన ఇండియా యొక్క గ్లోబల్ బయో అలియన్స్, గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్ GBA అనే దాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఓకేనా? సరే, ఇథనాల్ అనేది మనకి ఈ యొక్క షుగర్ కేన్ నుంచి, మొలాసిస్ నుంచి ఇథనాల్ అనేది డిరైవ్ అవుతుంది. మన ఇండియాలో ఏ స్టేట్ టాప్లో ఉంది షుగర్ ప్రొడక్షన్లో? ఉత్తరప్రదేశ్ టాప్లో ఉంది షుగర్ కేన్ ప్రొడక్షన్లో. ఉత్తరప్రదేశ్ ఫాలోడ్ బై మహారాష్ట్ర అండ్ కర్ణాటక. ఇది మనకి షుగర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ యొక్క వరల్డ్ షుగర్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ 1968లో ఎస్టాబ్లిష్ చేశారు. వీటి యొక్క మీటింగ్ ఇయర్లీ ట్వైస్ జరుగుతాయి. ట్వైస్ ఇయర్, మేలో ఒకసారి, నవంబర్లో ఒకసారి. అండ్ వీళ్ళకి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? లండన్. చెప్పాను కదా, చాలా తక్కువ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి లండన్లో ఉంటుంది. సరే, మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళేకన్నా ముందు ఒకసారి దాన్ని క్విక్ రివిజన్ చేద్దాం. 64th ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ ఎక్కడ జరుగుతుంది? ఢిల్లీలో జరుగుతుంది. ఈ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి లండన్లో ఉంది. అండ్ దీనికి చైర్మన్గా వ్యవహరిస్తుంది మన గవర్నమెంట్ అఫీషియల్ అయినటువంటి సెక్రటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్. నెక్స్ట్, వరల్డ్ లెవెల్లో షుగర్ ప్రొడక్షన్ బ్రెజిల్ ఫస్ట్ ఉంది. దాని తర్వాత ఫాలోడ్ బై ఇండియా. షుగర్ కన్జంప్షన్లో ఇండియానే ఎక్కువ ఉంది. అండ్ ఇథనాల్ ప్రొడక్షన్లో ఇండియా థర్డ్ ర్యాంక్ ఉంది. దేని తర్వాత మనకి యుఎస్ఏ అండ్ బ్రెజిల్ తర్వాత. ఇండియాలో స్టేట్లో షుగర్ కేన్ ప్రొడక్షన్లో మనకి యూపీ తర్వాత మహారాష్ట్ర తర్వాత కర్ణాటక ఉంది మనకి. అండ్ ఈ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి లండన్లో ఉంది. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది జావెలిన్ యాంటీ ట్యాంక్ మిసైల్. యాంటీ ట్యాంక్ అంటే యుద్ధ ట్యాంక్స్ ఏవైతే వస్తే ఆ యొక్క యుద్ధ ట్యాంకుల్ని ఈ యొక్క మిసైల్ అనేది వెళ్ళి హిట్ చేస్తుంది అనమాట. మరి ఇండియా అండ్ యుఎస్ఏ జాయింట్గా దీన్ని ప్రొడక్షన్ చేద్దామనుకున్నారు. ఓకే, ఆ టాక్స్ నడుస్తున్నాయి ఇప్పుడు మనకి. దీన్ని ఒక సోల్జర్ క్యారీ చేసుకొని పోగలుగుతారు. ఇది మనకి ఫైర్ అండ్ ఫర్గెట్ అనమాట. ఒకసారి టార్గెట్ ఫిక్స్ చేస్తే ఇది వెళ్ళి టార్గెట్ని హిట్ చేస్తుంది. అంటే వీళ్ళు యొక్క ఓపెన్గానే ఉండి దీన్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే వీళ్ళు ఎక్కడైనా కొద్దిగా షెల్టర్ లాగా దాక్కొని దీన్ని ఫైర్ చేయొచ్చు. దాని యొక్క స్పెషాలిటీ అనమాట. దీని యొక్క రేంజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 2500 kilometers మ్యాక్సిమం రేంజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్.
జావెలిన్ యాంటీ ట్యాంక్ మిసైల్. ఇండియా యుఎస్ఏ రెండు కూడా కో ప్రొడక్షన్ చేద్దామని చెప్పేసి థింక్ చేస్తున్నాయి. ఇది మనకి యాంటీ ట్యాంక్ మిసైల్, ఓకే, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. దీన్ని జాయింట్గా దీన్ని డెవలప్ చేసింది ఎవరంటే అమెరికన్ కంపెనీస్ అయినటువంటి రేథియాన్, దాంతోపాటు లాక్హెడ్ మార్టిన్ అని చాలా చాలా పాపులర్ కంపెనీ. ఫైర్ అండ్ ఫర్గెట్ మీకు ఇందాక చెప్పినట్టు ఈ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. అండ్ ఇది ఒక సోల్జర్ తన యొక్క షోల్డర్ పై నుంచే మీకు ఇందాక చెప్పినట్టు ఇలా ఇండివిజువల్గా ఫైర్ చేయవచ్చు. ఇది మనకి జావెలిన్ యాంటీ ట్యాంక్ మిసైల్. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోతుంది ఫిలిపైన్స్ వాళ్ళకి రీసెంట్గా మనం ఈ యొక్క బ్రహ్మోస్ మిసైల్కి సంబంధించినటువంటి టెక్నాలజీని వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఏమంటున్నారంటే ఇది మాకు చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది అన్నారు. మరి ఫిలిపైన్స్ చూసినట్టయితే కనుక ఫిలిపైన్స్కి ఈస్టర్న్ డైరెక్షన్లో ఫిలిపైన్కి సౌత్ డైరెక్షన్లో మీకు సెలిబేస్ సీ, దాని తర్వాత ఫిలిపైన్స్కి వెస్టర్న్ డైరెక్షన్లో మనకి సౌత్ చైనా సీ ఉంది. సౌత్ చైనా సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చైనాకి ఫిలిపైన్ మధ్యలో యొక్క గొడవ ఉంది. వీళ్ళు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ కూడా వెళ్ళారు మధ్యవర్తిత్వం కోసం అని చెప్పేసి. అక్కడ ఫిలిపైన్స్కి అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చినప్పటికీ కూడా చైనా దాన్ని ఫాలో అవ్వట్లేదు. ఫిలిపైన్స్ అనేది మనకి ఒక ఏషియాన్లో మెంబర్ కంట్రీ మనకి. అలా మనకి ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా మనకి ఫిలిపైన్లోనే ఉంటుంది. అండ్ ఫిలిపైన్స్లో మనకి రామన్ మెగాసెసే అవార్డు కూడా ఇస్తారు. ఫిలిపైన్స్ నుంచి రామన్ మెగాసెసే అవార్డు కూడా మనకి ఇస్తుంటారనమాట. సరే, ఫిలిపైన్స్ వాళ్ళు బ్రహ్మోస్ మిసైల్స్ ఖచ్చితంగా వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందన్నారు. దాంతోపాటు ఫిలిపైన్స్ లొకేషన్ చెక్ చేసాం. ఫిలిపైన్స్ చుట్టూ ఉన్నటువంటి వాటర్ బాడీస్ ఫిలిపైన్స్ సీ, సెలిబస్ సీ, సులు సీ, దాని తర్వాత మనకి సౌత్ చైనా సీ. ఫిలిపైన్స్లో హైయెస్ట్ మౌంటైన్ ఏంటంటే మౌంటైన్ అపో. మేజర్ రివర్స్ కగాయన్ రివర్, దాంతోపాటు మనకి మిండానో రివర్ అండ్ అగుసాన్ రివర్. దాంతోపాటు క్లైమేట్స్ మనకి ట్రాపికల్ క్లైమేట్ ఉంటుంది, ఎందుకంటే ఇది మనకి ఈక్వెటార్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఎనిమీ ఏజెంట్ ఆర్డినెన్స్. దేనికి సంబంధించింది యొక్క ఎనిమీ ఏజెంట్ ఆర్డినెన్స్ అనేది జమ్మూ కాశ్మీర్కి సంబంధించింది. జమ్మూ కాశ్మీర్ యొక్క డీజీపీ ఏమన్నారంటే ఎవరైతే కనుక ఈ యొక్క మిలిటెంట్స్ తీవ్రవాదులకు సహాయం అందిస్తారో వాళ్ళని యొక్క ఎనిమీ ఏజెంట్ ఆర్డినెన్స్ 2005 ప్రకారం శిక్షిస్తామన్నారు. ఎనిమీ ఏజెంట్ ఆర్డినెన్స్ 2005. దీని ఆర్డినెన్స్ అని పేరు రావడానికి రీజన్ ఏంటంటే ఇది మనకి ఇండిపెండెన్స్ రాకముందు 1970లో అప్పుడున్నటువంటి డోగ్రా మహారాజ్ దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అక్కడ నుంచి ఇది ఆర్డినెన్స్గా కంటిన్యూ అవుతుందన్నమాట. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా దీన్ని అడాప్ట్ చేసుకున్నాం, కాకపోతే నేమ్ మాత్రం అలానే కంటిన్యూ చేస్తున్నాం. ఈ చట్టం ప్రకారం ఎవరైనా సరే తీవ్రవాదులకు సహాయం చేస్తే వాళ్ళకి డెత్ పెనాల్టీ లేదా ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, యావజ్జీవ కారాగార శిక్ష విధించవచ్చు. దాంతోపాటు వాళ్ళకు ఆల్మోస్ట్ ఈ యొక్క జైలు శిక్ష అప్ టు 10 years వరకు విత్ ఫైన్తో కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా శిక్షలు అన్నమాట. మరి దీన్ని ఈ కేసుని ఎవరు విచారిస్తుంటారు? జనరల్గా ఒక స్పెషల్ జడ్జిని అపాయింట్ చేస్తుంది స్టేట్ గవర్నమెంట్. ఎవరి కన్సల్ట్తోని? హైకోర్టు యొక్క కన్సల్టేషన్తోని. దాంతోపాటు ఈ కేసు ప్రకారం ఎవరైతే కనుక విచారణ ఎదుర్కొంటున్నారో వాళ్ళు కనీసం లాయర్ని కూడా ఎంగేజ్ చేసుకోవడానికి వీల్లేదు, వాళ్ళ లాయర్ని కూడా పెట్టుకోవడానికి వీల్లేదు అన్లెస్ అంటే కోర్టు పర్మిషన్ ఇస్తే తప్ప. అంటే ఎంత స్ట్రిక్ట్ లానో మీకు అర్థమై ఉండాలి. ఏంది ఇది మనకి ఎనిమీ ఏజెంట్ ఆర్డినెన్స్. దేనికి సంబంధించింది? జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఎవరైనా సరే మిలిటెంట్లకు సహాయం చేస్తే దీని ప్రకారం మేము ఈ యొక్క అరెస్ట్ చేయబోతున్నాం అన్నట్టుగా ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ యొక్క డీజీపీ చెప్పారనమాట. ఇది ఎంత టఫ్ ఉంటుందో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా? సరే, ఈరోజు ఎంసీక్యూస్ ఏందో చూద్దాం. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ హ్యూమన్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ ప్రో న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ ఈజ్ యూజ్డ్ ఫర్. ప్రో న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ అంటే దేనికి సంబంధించింది? ప్రో న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ అంటే మనకి ఈ యొక్క పుట్టబోయేటటువంటి పిల్లలలో మైటోకాండ్రియల్ డిసీజ్ రాకుండా ఈ యొక్క తీసుకునే జాగ్రత్త మనకి యొక్క ప్రో న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ అనేది. ఓకేనా? నెక్స్ట్ మైటోకాండ్రియాకు ఉన్నటువంటి మన నిక్ నేమ్ ఏం చెప్పండి? వాట్ ఈస్ ద నిక్ నేమ్ ఆఫ్ మైటోకాండ్రియా వెరీ పాపులర్లీ? నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ, నిన్న మనం ఒలింపిక్ డే గురించి డిస్కస్ చేసాం. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఈజ్ ఏ నాన్ గవర్నమెంటల్ స్పోర్ట్ ఆర్గనైజేషన్, రైట్? నాన్ గవర్నమెంటల్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్. ఈ సెషన్ అనేది మనకి ఎవ్రీ 4 years కోసం జరుగుతుంది అన్నారు. రాంగ్, ఇది మనకి ఎవ్రీ 1 year కోసం జరుగుతుంది. కాబట్టి ఓన్లీ 1 statement ఈజ్ రైట్, ఒక స్టేట్మెంటే రైట్. నెక్స్ట్ యుఎన్సిటిఏడి, యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, వీళ్ళు రిలీజ్ చేయనటువంటి రిపోర్ట్ ఏంది అంటున్నారు. వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ రీసెంట్గా మనం డిస్కస్ చేసాం. గ్లోబల్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్ వీళ్ళు రిలీజ్ చేస్తారు. ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఆఫ్రికా, ఇది కూడా వీళ్ళు చేస్తారు. ఇక మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ అనేది మనకి IMF రిలీజ్ చేస్తుంది. ఇది ఒకటి తెలిస్తే చాలు మనకి. గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ అనేది మనకి IMF రిలీజ్ చేస్తుంది, అది మనకి ఐడియా ఉండాలి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ రీసెంట్లీ టెస్టెడ్ ద న్యూక్లియర్ క్యాపబుల్ బులావా మిసైల్ టెస్ట్ చేసినటువంటి కంట్రీ ఏంటి మనకి? రష్యా టెస్టెడ్ ద బులావా మిసైల్. నెక్స్ట్ 5th one, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద పార్లమెంటరీ ఓత్. పార్లమెంటరీ ఓత్కి సంబంధించి పార్లమెంటరీ ఓత్ ఈస్ ప్రిస్క్రైబ్డ్
ఇన్ ద సెకండ్ షెడ్యూల్లో ఓత్ ఉందన్నారు, రాంగ్. ఓత్ మనకి ఎందులో ఉంది, మనకి థర్డ్ షెడ్యూల్లో ఉంది, థర్డ్ షెడ్యూల్. ఓకేనా? సో సెకండ్ షెడ్యూల్లో మనకి శాలరీస్ అండ్ అలవెన్సెస్, థర్డ్ షెడ్యూల్లో మనకి ఓత్ ఉంటుంది. నెక్స్ట్, ఎంపీస్ కెన్ టేక్ ఓత్ ఎనీ ఆఫ్ ద 22 లాంగ్వేజెస్ స్పెసిఫైడ్ ఇన్ ద 8th షెడ్యూల్. ఇది మనకి రైటే. ఓకే, అలానే ఎంపీస్ హూ ఆర్ ఇన్ జైల్ ఆల్సో కెన్ టేక్ ద ఓత్ విత్ ద పర్మిషన్ ఫ్రమ్ ద కోర్ట్ పర్మిషన్తోని ఓత్ తీసుకోవచ్చు. ఇది కూడా రైటే మనకి. సో ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ రైట్, 2 స్టేట్మెంట్స్ ఇందులో రైట్. ఇది మనకు ఓవరాల్గా ఎంసీక్యూకి సంబంధించింది. ఇది స్టూడెంట్స్ మనకి ఈ యొక్క దీనికి సంబంధించింది 26 జూన్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి డీటెయిల్ అనాలిసిస్, డైలీ కరెంట్ అఫైర్స్. ఇది మనకి ఓవర్ వ్యూ. అండ్ ఈ కరెంట్ అఫైర్స్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా దీనికి మీరు ఏమైనా టాపిక్ సజెస్ట్ చేయాలన్నా ఏమన్నా కూడా కామెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. డెఫినెట్లీ వీ విల్ డూ మోర్ ఇంప్రూవ్మెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.